రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వెంకటరెడ్డితో పాటు 5 మంత్రులు బీజేపీలో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేల్లో ఒకరిని ముట్టుకున్న 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక మహేశ్వర్ రెడ్డికి స్పందించిన మంత్రి కోమటిరెడ్డి మహేశ్వర్ రెడ్డి తీరుపై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందని, మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లో చేరుతానని ఏలేటి అడిగారని అన్నారు. అయితే తమకే మెజార్టీ ఉందని, అవసరం లేదని చెప్పారంటూ కోమటిరెడ్డి వెల్లడించారు. పార్టీలో చేర్చుకోలేదని మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. మహేశ్వర్ రెడ్డికి తాను సవాల్ చేస్తున్నానని, అమిత్ షా గడ్కరీలు తీసుకునిరా భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దామని ఛాలెంజ్ విసిరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వెంకటరెడ్డితో పాటు 5 మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలలో ఒక్కరిని ముట్టుకున్న 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి. ఇక మహేశ్వర్ రెడ్డికి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి మహేశ్వర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందని, మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లో చేరుతానని ఏలేటి అడిగారని అన్నారు. అయితే తమకే మెజార్టీ ఉందని, అవసరం లేదని చెప్పినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. పార్టీలో చేర్చుకోలేదని మనసులో ఏదో పెట్టుకొని ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. మహేశ్వర్ రెడ్డికి తాను సవాల్ చేస్తున్నానని, అమిత్ షా గడ్కరీలు తీసుకునిరా భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దామని ఛాలెంజ్ విసిరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వెంకటరెడ్డితో పాటు 5 మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేల్లో ఒకరిని ముట్టుకున్న 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఇక మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహేశ్వర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందని, మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లో చేరుతారని ఏలేటి అడిగారని కూడా అన్నారు. అయితే తమకు మెజార్టీ ఉందని, అవసరం లేదని చెప్పినట్టు కోమటిరెడ్డి వెల్లడించారు. ఇక పార్టీలో చేర్చుకోలేదన్నటువంటి ఉద్దేశం మనసులో పెట్టుకునే ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. మహేశ్వర్ రెడ్డికి తాను సవాల్ చేస్తున్నానని, అమిత్ షా గడ్కరీలు తీసుకునిరా భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దామని ఛాలెంజ్ విసిరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.